మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి గోప్య సంబంధ రహస్యం. సుబ్రహ్మణ్యస్వామి కార్తీకేయుడు లేదా మురుగన్, యుద్ధదేవుడు, వీరత్వం, శక్తి, గ్రహదోష నివారణకి ప్రతీక. మంగళవారంతో ఉన్న ప్రధాన సంబంధం మంగళగ్రహం అంటే మార్స్. యుద్ధం, శక్తి, రక్తతత్వం, ధైర్యం ఈ అన్ని గుణాలు సుబ్రహ్మణ్యస్వామిలో సంపూర్ణంగా ఉన్నాయి. ఓం గోప్యమైన పురాణకథ. తారకాసురుడు అనే మహారాక్షసుడు దేవతల్ని భయపెట్టాడు. ఆ రాక్షసుడిని సంహరించగల శక్తి శివుని కుమారుడికే ఉందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. శక్తి అవతరణ. శివుని తేజస్సు నుండి 6 అగ్నికణాలు పుట్టాయి. ఈ 6 శక్తులు కృత్తికా నక్షత్రాల్లో పెరిగి షణ్ముఖుడిగా అవతరించాయి. ఈ అవతరణ జరిగిన రోజు మంగళగ్రహం ప్రభావం అధికంగా ఉన్నరోజు, మంగళవారం. సుబ్రహ్మణ్యస్వామి మంగళగ్రహం. పురాణాల ప్రకారం మంగళగ్రహం అంటే సుబ్రహ్మణ్యస్వామి స్వరూపమే. మంగళదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యస్వామిని మంగళవారం పూజిస్తే దోష నివారణ జరుగుతుంది. అందుకే కుక్కుటేశ్వరుడు, కుమారస్వామి, సర్పదోష నివారణ ఇవన్నీ మంగళవారంతో బలంగా అనుసంధానమై ఉంటాయి. కోడి వాహనం ఆయుధ రహస్యం. కోడి వాహనం యుద్ధసూచకం. ఆయుధం వేల్. శక్తి అగ్నితత్వం. ఇవి రెండూ మంగళగ్రహ లక్షణాలే. ఆధ్యాత్మిక రహస్యం. మంగళవారం సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో పూజిస్తే భయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, వివాహ అడ్డంకులు తొలగుతాయి, రాహు, కేతు మరియు మంగళదోషాలు శాంతిస్తాయి. గడ్డితో సమానమైన చిన్న చిట్కా కాని బలమైన నమ్మకం. మంగళవారమున మురుగనుని స్మరించితే యుద్ధమే జీవితమైనవాడికి శాంతి లభిస్తుంది.